జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలి అని పెదగంట్యాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ గంగవరం ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు కంటుమొచ్చు ధనరాజు అన్నారు. ఈ మేరకు 64వ వార్డు జాలారిపల్లి పాలెంలో ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంటుముచ్చు ధనరాజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గంగవరం పెద్దమ్మోరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, అనంతరం పలువురు వృద్ధులకు మహిళలకు అన్నదానం చేశామన్నారు. హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడు గ్లోబల్ స్టార్ యంగ్ డైనమిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో మార్నింగ్ నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం గంగవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మవారి తల్లి గుడిలో మన ఎన్టీఆర్ ఆయుష్ ఆరోగ్యాలుగా ఉండాలని ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు చేయడం జరిగింది. దాని తదనంతరం భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉన్నటువంటి ఒక మహిళా సోదరికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అందులో భాగంగానే అభాగ్యులు, నిరుపేదలు లాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ మాకు ఒకే ఒక మాట చెప్పాడు, లేని వారికి అన్నం పెట్టండి. ధన్యవాదాలు 4 గ్రామాల ప్రజలందరికీ కూడా. శ్రీ ఎన్టీ రామారావు గారి శుభ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఎన్టీఆర్ యువసేన శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని మా ఎన్టీఆర్ యువసేన శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే గంటాడ, గాజువాక అందరికీ కూడా వెళ్ళి భోజన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే స్ఫూర్తి ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు మాకు పాలాభిషేకాలు చేయొద్దు, ఒక నిరుపేద కుటుంబానికి అన్నదానం చేయండి, అదే నాకు సంకల్పం అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇలాగే ఎన్టీఆర్ యువసేన సభ్యులు అలాగే మణికంఠ కేబుల్ నెట్వర్క్ అందరం కలిసి ఒక ఐక్యతగా వచ్చి ఇది మన 3 నెలల్లో స్టార్ట్ చేసాం. 4వ నెల 5వ నెల కార్యక్రమం ఇక్కడ నుండి కూడా ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి స్ఫూర్తి తీసుకొని మా సభ్యులందరూ కలిసి మంచి కార్యక్రమం చేయాలని